హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ ఈప్సెట్ 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఈసారి ఏపీ ఈప్సెట్ 2026 వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనం నోటిఫికేషన్ డేట్స్ చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ వచ్చేసి 3rd February 2026 ట్యూస్డే రోజునైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 4th February 2026 వెన్స్డే రోజు అయితే స్టార్ట్ అవుతాయి. వితౌట్ లేట్ ఫీజ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే 7th March 2026 సాటర్డే రోజు అయితే లాస్ట్ డేట్. మనకు లాస్ట్ డేట్ విత్ 1000 రూపీస్ అయితే 12th March 2026 థర్స్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ విత్ 2000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే 17th March 2026 ట్యూస్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ 4000 రూపీస్ అయితే 21st March 2026 సాటర్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. విత్ లేట్ ఫీజ్ 10,000 రూపీస్ అయితే 26th March 2026 థర్స్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారో 26th March థర్స్డే నుండి 28th March సాటర్డే వరకు టైం ఉంటుంది. మనకు హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేవి 28th April ట్యూస్డే రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 12th to 15th May అండ్ 18th May వరకు అయితే జరుగుతాయి. అదే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే 19th May to 20th May 2026 వెన్స్డే వరకు అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీకి వచ్చేసి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఒకే రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 23rd May సాటర్డే రోజు అయితే రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వీళ్ళ ముగ్గురికి ఒకేసారి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీలో ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇంజనీరింగ్ కానివ్వండి అగ్రికల్చర్ కానీ ఫార్మసీ కానివ్వండి 25th May 2026 మండే రోజు అయితే అప్లై చేసుకోగలరు. మనకి రిజల్ట్స్ అయితే టెంటేటివ్లీగా 1st May మండే రోజు అయితే రిలీజ్ చేస్తారు. ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే, ఇంకా ఫిక్స్ చేయలేదు. మీరు అబ్జెక్షన్ పెట్టుకునేటప్పుడు ఒక్క క్వశ్చన్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది రీఫండబుల్ ఫర్ వ్యాలిడ్ అబ్జెక్షన్ ఓన్లీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చింటే కనుక మీరు కొన్ని చేంజ్ చేసి ఉంటే కొన్ని చేంజ్ చేయనివి కూడా ఉంటాయి. ఇక్కడ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కేటగిరీ 1లో వచ్చేసి మీ నేమ్ కానీ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీమ్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కన కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ ఉన్న మెయిల్కి అయితే మెసేజ్ చేయాలి. ఆన్లైన్లో ఇవి చేయడానికి కుదరదు. కేటగిరీ 2 అంటే మీరు చేంజ్ చేసేటివి ఇవి వచ్చేసి 26th March to 28th March వరకు అయితే టైం ఉంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, క్వాలిఫికేషన్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, బ్రిడ్జ్ కోర్స్, హాల్ టికెట్ నెంబర్, స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, జెండర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, స్పెషల్ కేటగిరీ, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏపీ ఈప్సెట్ 2026కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.